బీఆర్ఎస్ బీజేపీలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరంలో కేసీఆర్ కుటుంబం అవినీతి చేసిందని, 1,00,00,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన కేంద్రంలో ఉన్న బీజేపీ పట్టించుకోవడం లేదన్నారు. ఈ ఎన్నికలు సెంటిమెంటా, డెవలప్మెంటా ఆలోచించుకోవాలన్నారు. సవాల్ విసరడం, పారిపోవడం కేటీఆర్కి అలవాటే అన్నారు. కిషన్ రెడ్డికి సవాల్ విసిరితే మాట్లాడడం లేదని, కాళేశ్వరంపై సీబీఐ విచారణ అడిగితే ఎందుకు చేయలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్ చర్చలకు సవాల్ అంటున్నాడు. సవాలు విసరడం, పారిపోవడం నీ జాతిలోనే ఉంది. గంజాయి డ్రగ్స్ గురించి టెస్టులు అంటే నేను విశ్వేశ్వరరెడ్డి అమరవీరుల స్థూపం దగ్గర 6 గంటలు వెయిట్ చేసినాం, రాలేదు. అసెంబ్లీలో చర్చలు చేద్దామంటే నువ్వు నీ అయ్యా ఇద్దరు అసెంబ్లీకి రాకుండా పారిపోయినరు. మొన్నటికి మొన్న కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ గెలిపిస్తే 4,000 కోట్లతో అభివృద్ధి చేసినా నేను చెప్తే సవాలు విసిరిండు. 4,000 కోట్లు ఎక్కడిచ్చిరో చెప్పు, నేను రాజీనామా చేస్తాను. శ్రీ గణేష్ 5,000 కోట్ల రూపాయల జీవోలు చూపిస్తే రాజీనామా చేయకుండా పారిపోయిన కేటీఆర్ ఇవాళ మళ్ళా చర్చలతోని సవాళ్ళు విసురుతున్నారు. నీలాంటి సన్నాసులు సవాలు విసురితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పట్టించుకోరు. ఒకవేళ నువ్వు సవాలు విసిరేది నిజమే అయితే కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ తయారుగా ఉన్నాడు. అక్కడ నిధులు ఏమిచ్చిండ్రో నువ్వు వాటి జీవోలు ఇస్తాడు, నువ్వు రాజీనామాకు సిద్ధంగా అని చెప్పి ఇవాళ కేటీఆర్ కు నేను సవాలు విసురుతున్నా.